హాయ్ అండి, వెల్కమ్ టు ఇస్మస్ అరులాస్. ఈరోజు టేస్టీ పచ్చిశనగపప్పుతోటి కర్రీ చేసుకుందామండి. కూరగాయలు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కర్రీ ఎవరికి తెలుసు కూడా కామెంట్ చేయండి. ఉల్లిపాయలు కోసుకుని పక్కన పెట్టుకుందామండి. పొయ్యలుగిచ్చి కుక్కర్ పెట్టుకుందాం. ఆయిల్ వేసి పచ్చిమిర్చిని ఉల్లిపాయ మగ్గాక ఆల్రెడీ మనం పచ్చెనపప్పు కడిగి నానబెట్టుకోవాలండి. పక్కన ఉల్లిపాయ మగ్గిపోయాక కరివేపాకు పచ్చిశనగపప్పు కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గనిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా పెట్టాం, సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. పచ్చెనపప్పు కొంచెం మగ్గాక కొంచెం చికెన్ మసాలా వేసుకుందామండి. వేసుకుని వాటర్ వేసేసుకుని ఒక 5 విజిల్స్ రానివ్వాలండి. చాలా సింపుల్ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చికెన్ కర్రీలా ఉంటుంది. ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అదిగోండి, అలా ఉంటే చాలు.